ఎందుకు నేను యాక్సిడెంటలీ అంటున్నానంటే, సో ఆఫ్టర్ స్కూలింగ్ ఐ వాజ్ థ్రోన్ ఇన్ దియర్ జైల్ అండి. నన్ను జైల్లో వేశారు. ఆ జైల్ నేమ్ ఏంటంటే శ్రీ చైతన్య కాలేజ్ అండ్ వికాస్ కాలేజ్ అండి. సో మా పేరెంట్స్ ఏమో నన్ను మెడిసిన్ చదివించాలనుకున్నారు, మెడిసిన్ ఎంబీబీఎస్. సో వాళ్ళు చెప్పిన ప్రకారం నేను 4 లెటర్స్ చదవలేక ఫస్ట్ 2 లెటర్స్ ఎంబీ చదివి నాకు నచ్చిన ఏతో బయటికి వచ్చాను. సో ఎంబీఏ. సో ఐ కంప్లీటెడ్ మై మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండి. ఆఫ్టర్ ఎంబీఏ మై పేరెంట్స్ దెన్ నన్ను బ్యాంక్ కోచింగ్, సేఫ్టీ, సెక్యూరిటీ ఇవన్నీ చెప్పి మళ్ళీ బ్యాంక్ కోచింగ్ పంపించారు. అక్కడ చిన్నగా ఉండగా వితిన్ 10 డేస్లో మా ఫ్రెండ్ అక్కడ ఎక్కడో ఇంటర్వ్యూ జరుగుతుందని చెప్పింటే నేను అక్కడ వెళ్ళాను. అవుట్ ఆఫ్ 65 మెంబర్స్ నేను ఒక్కటే సెలెక్ట్ అయ్యానండి. సో నా మేనేజర్ని అడిగాను, సార్ నాకు ట్రాన్స్ఫార్మర్ అంటే తెలియదు, నాకు ట్రాన్స్ఫార్మర్ అంటే అదే కరెంట్ ఏదో స్టోర్ చేస్తుంది, నాకు నచ్చినప్పుడు మనకు కావాల్సినప్పుడు తీసుకుంటామని చెప్పేసి అనుకున్నాను. ప్రశాంత్, నేను టెక్నికాలిటీ సబ్జెక్ట్ గురించి నేను అడగట్లేదు, ఇవన్నీ నేను నేర్పించుకుంటాను. బట్ ఓన్లీ వన్ థింగ్, మీరు కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నారు, అది ఓన్లీ వన్ థింగ్ ఎనఫ్ అండి. కస్టమర్ని మనం గ్రాప్ చేసుకోవచ్చు, ఆర్డర్స్ తెచ్చుకోవచ్చు. ఓకే, వెల్ అండ్ గుడ్ సార్. నేను జాయిన్ అయ్యాను. అట్ ద ఏజ్ ఆఫ్ 22 నేను నా కెరీర్ స్టార్ట్ చేశానండి. సో వితిన్ 6 years ఐ బికమ్ ద ఏపీ అండ్ తెలంగాణ హెడ్ అండి. దట్ ఈజ్ మై అచీవ్మెంట్. ఆఫ్టర్ దట్ ఐ గాట్ అన్ ఆఫర్ ఫ్రమ్ క్లాసిక్ ట్రాన్స్ఫార్మర్ బెంగళూరు. సో మీరు సౌత్ ఇండియా హెడ్లో మీకు ఆఫర్ ఇస్తున్నామండి విత్ డబుల్ ద శాలరీ అని చెప్పి అన్నారు. ఓకే సార్, నేను సౌత్ ఇండియా హెడ్గా నేను ఆఫర్ తీసుకుంటాను, బట్ ఏపీ అండ్ తెలంగాణ షేర్ నాకు కావాలండి, ఏపీ అండ్ తెలంగాణ షేర్ నాకు ఇవ్వగలిగితే మాత్రమే నేను వస్తానని చెప్పేసి అన్నాను. వాళ్ళు ఆలోచించారు, వాళ్ళకి ఆప్షన్ లేక నాకు ఇచ్చేశారండి. సో అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయిందండి. సో బిఫోర్ 2 years ఏంటంటే నేను విజయవాడ ఓన్గా ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పి స్టార్ట్ చేసి గవర్నమెంట్ అప్రూవల్స్, బ్యాంక్ అకౌంట్, ఎవ్రీథింగ్ స్టార్ట్ చేశాను. బట్ దిస్ ఈజ్ ద నాట్ రైట్ టైం అని చెప్పేసి నేను ప్రజెంట్ హోల్డ్ పెట్టాను. ఎందుకంటే నా కెరీర్ ఇప్పుడే 15 years కంప్లీట్ అయింది. నాకు ఉండేది ఓన్లీ 8 years, నాట్ మోర్ దెన్ 96 months అండి. ఆఫ్టర్ 45 years ఐ వాంట్ టు ఎంజాయ్ మై రిటైర్మెంట్ లైఫ్ అండి. దిస్ ఈజ్ మై గోల్. అండ్ వన్ థింగ్ అండి, ఎందుకు నేను పెట్టలేదంటే ఆల్రెడీ నేను క్రీమ్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్యాక్టరీ పెట్టి నేను మళ్ళీ బ్రెడ్ మొత్తం కుక్ చేసుకొని మళ్ళీ క్రీమ్ ఎంజాయ్ చేసేకి అంత లేదు. సో దిస్ ఇస్ అబౌట్ మై సెల్ఫ్. ఐ వాజ్ మ్యారీడ్ టు సుదీప ఇన్ 2016. ఐ వాజ్ బ్లెస్డ్ విత్ ఏ బేబీ గర్ల్ ఇషా in 2020. So coming to the company details అండి, company name was Classic Transformer. It's a Bangalore based company. Company was established in 1970. ఆల్రెడీ 55 years కంప్లీట్ అయిపోయిందండి. కంపెనీ హ్యాస్ ఎ పాన్ ఇండియా నెట్వర్క్. సో ఐ విల్ షో, దిస్ ఈజ్ అవర్ ఫ్యాక్టరీ ఫోటో అండి. సో ఐ విల్ షో సమ్ కంపెనీ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫోటోస్. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్. ఇది ట్రాన్స్ఫార్మర్ షెడ్ అండి. ఇలాంటి షెడ్స్ 16 to 17 ఉంటాయి మన ఫ్యాక్టరీలో. సో ఇది సమ్ ఆఫ్ ద ఫోటోస్. సో ఇది సబ్స్టేషన్ అండి, ఇది సబ్స్టేషన్. సో మనం రెగ్యులర్గా వినింటాం 11 kVA సబ్స్టేషన్, 33 kVA సబ్స్టేషన్ రెగ్యులర్గా వినింటాం, కానీ అంత పెద్దగా పట్టించుకోం మనం. సో ఈ సబ్స్టేషన్స్కు కూడా ట్రాన్స్ఫార్మర్ మేమే సప్లై చేసాం. అసలు గవర్నమెంట్ దగ్గర ట్రాన్స్ఫార్మర్ మ్యానుఫ్యాక్చర్ చేసేకి ఏ ఇండస్ట్రీ ఉండదండి. ప్రైవేట్కి సప్లై చేసినా, గవర్నమెంట్ సప్లై చేసినా ఖచ్చితంగా మాలాంటి ఇండస్ట్రీసే సప్లై చేయాలి. బట్ అది నెట్వర్క్ అనేది వేరే విధంగా ఉంటుంది. సో ఇందులో 11 kV లైన్స్, 33 kV లైన్స్ అంటారు. బట్ 11 kV లైన్ అంటే ఏంటి, 33 kV లైన్ అనేది ఫర్దర్ స్లైడ్స్లో నేను డిస్కస్ చేస్తాను. సో ఇది టెస్టింగ్ ఎక్విప్మెంట్స్ అండి. ట్రాన్స్ఫార్మర్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయిన తర్వాత ఈ టెస్ట్ బెంచ్ దగ్గరికి తెస్తారు. ఈ టెస్ట్ బెంచ్ దగ్గర ట్రాన్స్ఫార్మర్ టెస్ట్లన్నీ చేసి ట్రాన్స్ఫార్మర్ పాస్ అయితేనే డిస్పాచ్ చేస్తారు. ట్రాన్స్ఫార్మర్ ఏదైనా ప్రాబ్లం ఉందంటే బ్యాక్ ద మ్యానుఫ్యాక్చరింగ్ పంపిస్తారండి. సో దిస్ ఇస్ ఓన్లీ ద టెస్టింగ్ బెంచ్. ఇది వచ్చేసి ట్రాన్స్ఫార్మర్లో ఇంటర్నల్ పార్ట్ అండి. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వైండింగ్. సో ట్రాన్స్ఫార్మర్ లోపల మనకు చూసేకి ట్యాంక్ మాత్రమే కనబడుతుంది, కానీ ట్యాంక్ లోపల మన వోల్టేజ్ స్టెప్ డౌన్ చేసేకి ఇవన్నీ కాపర్ వైండింగ్తో, తర్వాత ఈ కోర్తో, తర్వాత ఈ వైండింగ్తో, ఆయిల్ వల్ల ట్రాన్స్ఫార్మర్స్ అనేది మనకు డిజైర్ కావాల్సిన వోల్టేజ్ ఉంటుంది. అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ అండి. సో ఒక్కొక్క రిక్వైర్మెంట్ బట్టి మనం ట్రాన్స్ఫార్మర్ వాడతాం. పవర్ జనరేషన్లో ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ వాడతాం, మనం రెసిడెన్షియల్లో ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ వాడతాం, సోలార్లో ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ వాడతాం, తర్వాత హైడ్రాలో ఇంకొక టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ వాడతాం. సో డిపెండ్స్ ఆన్ ద అప్లికేషన్ ద ట్రాన్స్ఫార్మర్ క్యాన్ బి వేరీ. సో ఇవి అందర్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ అండి. ఇది డ్రై టైప్ ట్రాన్స్ఫార్మర్స్ అంటారు. ఈ డ్రై టైప్ ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కడ వాడతారంటే బిజియెస్ట్ రోడ్స్లో, షాపింగ్ మాల్స్లో, ఎక్కడైనా వాళ్ళకి స్పేస్ ఉండదు. సో అక్కడ స్పేస్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ ట్రాన్స్ఫార్మర్స్ అనేది వాళ్ళ సెల్లార్లో పెట్టుకుంటారు. ఇది వెరీ కాంపాక్ట్గా ఉంటుంది అండ్ వాళ్ళ సెల్లార్లో ఈజీగా ఫిట్ అయిపోతుంది. సో బీయింగ్ యాజ్ ఏ 50 years ఓల్డ్ కంపెనీ, మేము ఇండియాలో ఉన్న ఆల్ ఓవర్ ద అన్ని కంపెనీస్కి మేము సప్లై చేస్తామండి. ఇది సమ్ ఆఫ్ అవర్ మేజర్ క్లయింట్స్. సో కమింగ్ టు ద తిరుపతి అండి. తిరుపతిలో సో మీకు ఇవన్నీ మీకు తెలిసింటాయండి. పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ కానీ, అకార్డ్ స్కూల్ కానీ, మన వాళ్ళు చాలామంది అకార్డ్ స్కూల్లో చదువుతున్నారు. అకార్డ్ స్కూల్ ప్రాజెక్ట్స్ మొత్తానికి ఆ మెయిన్ బిల్డింగ్ కానీ మేమే ట్రాన్స్ఫార్మర్ సప్లై చేస్తాం. సో జూడియో కానీ, గోకుల్ హైట్, సిపిఆర్, మెడిగో హాస్పిటల్ ఇవన్నీ మేము ట్రాన్స్ఫార్మర్ సప్లై చేస్తాం. సో మాకు కావాల్సిన స్టేట్ అండ్ సెంట్రల్ అన్ని సర్టిఫికేట్స్ మాకు ఉన్నాయండి.
we are completely equipped with all the certificates. So coming to the company turnover అండి, the company turnover is 500 crores turnover. In this my contribution was 50 crores. మనం ట్రాన్స్ఫార్మర్ వాడుతున్నామండి. సో ప్రతి ఒక్కరు ట్రాన్స్ఫార్మర్ వాడుతున్నామంటే మాకు సంబంధం లేదు, గవర్నమెంట్ చూసుకుంటుంది, మాకు ట్రాన్స్ఫార్మర్ అవసరం లేదు అంటారు. సో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైతే లైటు ఫ్యాను వాడుతున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు ట్రాన్స్ఫార్మర్ వాడుతున్నట్టే లెక్క. సో దెర్ ఈజ్ నో బడీ వితౌట్ యూజింగ్ ట్రాన్స్ఫార్మర్. అసలు ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి? ఇందాక మీకు స్లైడ్స్లో చూపించినట్లు 11 kV లైన్, 33 kV లైన్ అని చెప్పానండి. 11 kV లైన్ అంటే 11,000 volts, 33 kV లైన్ అంటే 33 kV volts. సో మనం రెగ్యులర్గా మనం ఇంట్లో వాడే ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఫ్యాన్, టీవీ, రిఫ్రిజిరేటర్స్, ఏసీ, ఇవన్నీ 230 voltsలో పనిచేస్తాయండి. అక్కడేమో 11,000 ఉంది, ఇక్కడేమో 230 ఉంది. సో 11,000 నుంచి 233కి ఏ విధంగా స్టెప్ డౌన్ చేయాలి అంటే ఓన్లీ ట్రాన్స్ఫార్మర్ అండి. ట్రాన్స్ఫార్మర్ వల్ల 11,000 నుంచి 230కి స్టెప్ డౌన్ చేసి మన లైట్స్, ఫ్యాన్స్, ఏసీస్ అన్నీ ఆన్ అవుతాయి. అదే ఇండస్ట్రీస్కి వచ్చాలి కదా, ఆ మిషనరీ మొత్తం 415 voltsతో రన్ అవుతాయి. సో 11,000 నుంచి 415కి స్టెప్ డౌన్ అయ్యి ఆ మిషనరీ మొత్తం ఆన్ అవుతాయండి. సో ట్రాన్స్ఫార్మర్ ఫంక్షన్ స్టెప్ డౌన్ ఆఫ్ వోల్టేజ్. హూ ఈజ్ యువర్ ట్రాన్స్ఫార్మర్ సప్లయర్ అండి? సో బాగానే ఉంది, ట్రాన్స్ఫార్మర్ అంటున్నారు, గవర్నమెంట్ అంటున్నారు, ప్రైవేట్ అంటున్నారు. సో ఇప్పుడు ఇండస్ట్రీస్కి ఎవరు సప్లై చేయాలా, హోటల్స్కి ఎవరు సప్లై చేస్తారు, రెసిడెన్షియల్కి ఎవరు సప్లై చేయాలా? సో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అసలు దేన్ని బట్టి సప్లయర్ మారిపోతూ ఉంటాడు? మనం తీసుకునే లోడ్ని బట్టి 2 categories డివైడ్ అయి ఉంటుందండి. మనకున్న లోడు అండ్ టైప్ ఆఫ్ కనెక్షన్ బట్టి. వన్ ఈజ్ ఎల్టీ కనెక్షన్, అదర్ వన్ ఈజ్ హెచ్టీ కనెక్షన్. ఎల్టీ కనెక్షన్ అంటే ఏంటి అంటే బిలో 75 kVA లోడ్ ఉంటే వాళ్ళని ఎల్టీ కనెక్షన్ అంటారు. బిలో 75 kVA లోడ్, అబోవ్ 75 kVA లోడ్ ఉంటే వాళ్ళని హెచ్టీ కనెక్షన్ అంటారు. ఎల్టీ కనెక్షన్కి ట్రాన్స్ఫార్మర్ గవర్నమెంట్ సప్లై చేస్తారు. హెచ్డీ కనెక్షన్స్కి ట్రాన్స్ఫార్మర్ అనేది ప్రైవేట్ ఇండస్ట్రీస్ మేము సప్లై చేయాలి. సో మళ్ళీ ఎల్టీ కనెక్షన్లో 5 types ఉన్నాయండి, 5 categories ఉన్నాయి. సో కేటగిరీ 1కి ఎవరు వస్తారంటే మన రెసిడెన్షియల్స్కి, మన అపార్ట్మెంట్స్కి కేటగిరీ 1 వస్తాం. కేటగిరీ 2లో స్మాల్ హాస్పిటల్స్, తర్వాత స్మాల్ షాపింగ్ మాల్స్ వస్తాయి. సో కేటగిరీ 3 లైక్ ఇండస్ట్రీస్ వస్తాయి. కేటగిరీ 4 స్ట్రీట్ లైట్స్ అండ్ కేటగిరీ 5 వచ్చేసి అగ్రికల్చర్ అండి. సో ఈ అన్ని కేటగిరీస్కి గవర్నమెంటే సప్లై చేస్తుంది. ఓన్లీ హెచ్డీ కేటగిరీకి మాత్రమే మేము సప్లై చేయాలి. అసలు హెచ్డీ కేటగిరీ అంటే ఏంటి? సో హెచ్డీ కేటగిరీలో ఏమొస్తాయంటే బిగ్ హాస్పిటల్స్, హోటల్స్, రైస్ మిల్స్, గ్రానైట్ ఇండస్ట్రీస్, ఛార్జింగ్ స్టేషన్స్, లైక్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, ఇవన్నీ హెచ్డీ కేటగిరీకి వస్తాయి. సో ఏ విధంగా డివైడ్ అవుతుంది? సో ఇప్పుడు చూసుకొస్తే ఎల్టీ కేటగిరీ చెప్పాను, అప్ టు 75 kVA. హెచ్డీ కేటగిరీ అబోవ్ 75 kVA. సో ఇక్కడ హాస్పిటల్ ఉంది, ఇక్కడ హాస్పిటల్ ఉంది, ఇక్కడ హోటల్ ఉంది, ఇక్కడ హోటల్ ఉంది, ఇక్కడ షాపింగ్ మాల్ ఉంది, ఇక్కడ షాపింగ్ మాల్ ఉంది. ఏంటి? సో ఇక్కడంతా గవర్నమెంటే సప్లై చేస్తుంది, ఇక్కడంతా మేము మాలాంటి ప్రైవేట్ ఇండస్ట్రీ సప్లై చేస్తాయి. ఎలా అంటే సో ఈ హాస్పిటల్కి వచ్చేసి అప్ టు 75 kVA లోడ్ ఉందనుకోండి, అంటే బిలో లైక్ 30, 40, 50, 60 వీళ్ళందరికీ గవర్నమెంటే సప్లై చేస్తుంది. సో వీళ్ళకి అబోవ్ 75 kVA, ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ తలుచుకుంటే అమరా హాస్పిటల్, తిరుపతి, మెడిగో హాస్పిటల్స్కి మేము సప్లై చేస్తాం. సో ఇలాంటి బిగ్ సైజ్ ఆల్ ద ప్రాజెక్ట్స్ మొత్తానికి మేము ట్రాన్స్ఫార్మర్ సప్లై చేయగలుగుతాం. ఇంకా ఓన్లీ ఫైనల్లీ అండి, ఫైనల్ స్లైడ్, రెసిడెన్షియల్ కేటగిరీ. సో చాలామందికి ఇదే డౌట్ ఉందండి, రెసిడెన్షియల్ కేటగిరీ. సో రెసిడెన్షియల్ కేటగిరీలో ఎవరు మనకు ట్రాన్స్ఫార్మర్ సప్లై చేస్తారు? సో ఇది ఇండివిజువల్ హౌసెస్ అండి. నార్మల్గా మనము ఒక వీధిలో ఒక చివర ట్రాన్స్ఫార్మర్ పెట్టేసి 10 houses కానీ 20 houses కానీ మన ట్రాన్స్ఫార్మర్ గవర్నమెంట్ సప్లై చేస్తుంది. సో ఈ ఇండివిజువల్ హౌసెస్ మొత్తానికి గవర్నమెంటే సప్లై చేస్తుంది. సో వెన్ కమ్స్ టు ద అపార్ట్మెంట్ అండి, సో అపార్ట్మెంట్స్లో ఎలా అంటే అప్ టు 160 kVA వరకే మాత్రమే గవర్నమెంట్ సప్లై చేస్తుంది. 160 kVA అంటే ఏంటంటే సో మీరు అన్నారు అబోవ్ 75 kVA మీరు సప్లై చేసి అన్నారు, కానీ అపార్ట్మెంట్ మాత్రానికి ఒక స్పెషల్ కేసు అండి. అప్ టు 160 kVA మాత్రమే గవర్నమెంట్ సప్లై చేస్తుంది. అప్ టు 160 kVA ఎలా తెలుసుకోవాలంటే నార్మల్గా మన ఇంటికి 3 to 5 kilowatt వాడతామండి. ఒకవేళ 30 flats అనుకుంటే 3 into 40 120, 3 into 4 ఫర్ ఎగ్జాంపుల్ 3 into లైక్ 3 అనుకున్నా 90, 3 into 4 120, 3 into 5 50. సో మ్యాక్సిమం 160 kVA వరకే మనం వాడతాము. అబోవ్ 160 kVA మాత్రమే మనం ట్రాన్స్ఫార్మర్ సప్లై చేయొచ్చు. అబోవ్ 160 kVA ఉన్న తిరుపతిలో ప్రాజెక్ట్స్ ఏంటంటే లైక్ సిపిఆర్ విల్లాస్కి మేమే సప్లై చేస్తాము, తర్వాత నందనంకి, దాని తర్వాత గోకుల్ ఫ్లాట్స్కి మేమే సప్లై చేస్తామండి. సో దిస్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ద హెచ్టీ అండ్ ఎల్టీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.